అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది వైర్ తీసుకెళ్ళయ్యా. ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములు శుభములు. హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికముగా దీవించును గాక. కొన్ని నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఈరోజు చదివి ధ్యానం చేద్దాం. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, సర్వ ప్రపంచంలో ఎక్కడ చూసినా అనేక బలహీనతలు, అనేక వ్యాధులు, రోగములు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. వ్యాధులు, రోగములు, బలహీనతలు మనుషులు అనుభవిస్తున్నారు, కానీ వాటి నుండి విడుదల పొందే మార్గం తెలియటం లేదు. అయితే బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజున స్వస్థత కలిగే మార్గము అనే ఒక అంశం మీద మీకు వాక్యం చెప్తాను. దేవుని స్తోత్రం. మన అంశం ఏంటి చెప్పండి? స్వస్థత కలిగే మార్గం. ఆనాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు, నేడు ఉన్న దేవుడు రాబోయే దినాల్లో కూడా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ వాక్యాలు మీరు శ్రద్ధగా వినగలిగితే దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. యెహోవా యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో భక్తుడు దేవునితో అంటున్న మాట ఏంటంటే, యెహోవా, నోటితో పలకండి, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియులారా, స్వస్థత అనేది పలు విధములుగా మానవునికి కలుగుతున్న, స్వస్థపరిచేది మాత్రం దేవుడే అని వాక్యంలో స్పష్టమవుతుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. దాని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి స్వస్థత కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలం పొందాలి, అనేక వ్యాధుల నుండి, అనేక జబ్బుల నుండి, అనేక బలహీనతల నుండి నేను స్వస్థత పొందాలి అని ఆశిస్తే, ఈ స్వస్థత మానవుని ద్వారా కలిగేది కాదు, ఇది దేవుని ద్వారా కలిగేది. దిస్ ఈజ్ డివైన్ హీలింగ్. దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ హీలింగ్, దిస్ ఈజ్ డివైన్ హీలింగ్. ఇది దైవిక స్వస్థత, సాధారణమైన స్వస్థత కాదు. ఇక్కడ ఈ భక్తుడు డైరెక్ట్గా దేవునితో చెప్పుకుంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదునయ్యా అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. నీవు నన్ను రక్షించుము, నేను రక్షణ పొందుతాను. నేను స్తోత్రం చేయుటకు నీవే కారణభూతుడివి. మనిషి పరిస్థితి ఎలాగుంది అంటే, ఇంకొక వాక్యం కూడా చదవండి. యెషయా గ్రంథం 1:6లో
ఈ భూమి మీద ఎవరు ఆరోగ్యవంతులు కాదు. మీరు, నేను, అందరం రోగులమే. అరకాలు మొదలుకొని వాక్యం చెప్తుంది, అరికాలు మొదలుకొని వరకు తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఏంటంట? అరికాలు మొదలుకొని. ఎక్కడ? అరికాలు మొదలుకొని అంటే పాదముల దగ్గర నుండి తల వరకు మనిషికి ఏ మాత్రము ఏమి లేదు, స్వస్థత లేదు. నో హీలింగ్. కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తబడను చేయలేదు. హల్లెలూయా. అంటే అందరిలో ఏదో ఒక రోగం ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఏదో ఒక రోగం అంటే మనిషే రోగి, మనిషే బలహీనుడు, మనిషే జబ్బున్నవాడు. కాకపోతే కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి 1-2 ఉంటాయి. కానీ ఫైనల్గా మనిషి ఎవరండి? రోగే. వాక్యం చెప్తుంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అసలు ఎందుకు వచ్చింది ఈ రోగం? రోగాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఎందుకు వస్తున్నాయి? ఇర్మియా గ్రంథం 8:22 అంటున్నాడు, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గిలాదులో గుగ్గిలము లేదా, వైద్యుడు ఎవడు లేడా, నా జనులకు ఎందుకు స్వస్థత కలగటం లేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా 3 అంశాలు మీకు చెప్తాను. ఒకటి, రోగము కలగడానికి గల కారణం ఏమిటి? రెండోది రోగముల నుండి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? మూడోది, దేవుడు మనకి స్వస్థతను గురించిన వాగ్దానము ఏం చేశాడు? దాని స్తోత్రం. మొట్టమొదటిగా రోగములు ఎందుకు కలుగుతున్నాయో లేఖన భాగంలో నుండి మనం చూద్దాం. దాని స్తోత్రం కలుగునుగాక. చదురు పైకెత్తి గట్టిగా చెప్పండి. మనమందరం ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని కోరికే, బలవంతులుగా ఉండాలని దేవుని కోరికే. మనం స్వస్థతలు పొందుతూ మన శరీరంలో దృఢంగా ఉండాలని దేవుని కోరిక. అయితే ఈ రోగములన్నీ ఎందుకు ఆవరించాయి, దాపరించాయి? ఎందుకు ఈ రోగాలతో మనం అల్లాడిపోతున్నామంటే దానికి గల కారణాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను. నెంబర్ 1 కారణం ఏంటంటే, కీర్తన గ్రంథం 38:3 రాయబడింది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎందుకు పోతుందంటండి రోగం, ఆరోగ్యం? కోపాగ్ని. దేవుడు కోపపడుతున్నాడు. దేవుడు ఏం పడుతున్నాడు? కోపడుతున్నాడండి. దేవునికి కోపం రప్పిస్తున్నావు, దేవుని బాధ పెడుతున్నావు. ఎప్పుడు కోపడతారు? చెప్పిన మాట విననప్పుడు కోపడతారు. పిల్లోడిని పిలిచి, నాన్న కొట్టు దగ్గరికి పోయి 1 కేజీ టమాటాలు తీసిరా నాయనా అంటే, సరే డాడీ పోతానంటే ఏమనం? నేను పోను అన్నాడు. పోతావా లేదా? కోపడతారు లేదా? అంటే చెప్పిన మాట విననప్పుడు ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా, నా ప్రియదేని బిడ్డలారా, మన మీద కోపపడితే మనకేమొస్తాయి? ఇది కలలో కూడా మర్చిపోమాకండి. దాని స్తోత్రం కలుగునుగాక. మనిషికి అరికాలు మొదలుకొని తల వరకు ఎందుకు స్వస్థత లేదంటే, మానవుడు దేవునికి ఏం రప్పిస్తున్నాడు? కోపమును రప్పిస్తున్నాడు. హల్లెలూయా. రోజు మనం ప్రార్థన చేయాలి, నా వలన నీకు బాధ కలగకూడదు ప్రభా, నువ్వు కోపడే అంత పనులు, తప్పుడు పనులు నేనేం చేయకూడదు, నీ మాటకి నేను లోబడుతును గాక, నీకు విధేయత చూపుతును గాక అని ప్రతిరోజు ఆయనని మనం నిమ్మలపరచాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఏం చేయాలి? నిమ్మలపరచాలి. ఆయన మన ఎడల హ్యాపీగా ఉండాలి, మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి, ఆయన మన ఎడల సంతోషపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందపడుతున్నాను. ఆనందపడకపోతే కోపం వస్తుంది.
దేవుని కోపం రేపకూడదు. మనం కోపం రేపితే నా ప్రియదిని బిడ్డలారా మనము భూమి మీద రోగులమైపోతాం. రోజు ప్రార్థన చేయాలి. అయ్యా అయ్యా నీ కోపం వచ్చే క్రియలు ఏమైనా ఉన్నాయా నాలో? ఒకసారి చెప్పండి ఆ మాట. నీ కోపం వచ్చే లోపాలు ఏమైనా ఉన్నాయా నాలో? ఎప్పుడు కోపపడతాడు దేవుడు? వాక్యం చెప్తుంది చూడండి, నా పాపమున బట్టి అంటున్నాడు. ఎప్పుడు? నా పాపమున బట్టి ఎముకలలో నీలో తెలుసో తెలియకో పబ్లిక్ గానో రహస్యంగానో నువ్వు పాపం చేసావంటే మంచం ఎక్కుతామన్న సంగతి జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. దాని స్తోత్రం. నువ్వు పాపం చేసావంటే నీ ఒంటి మీదకి ఏం తెచ్చుకుంటున్నావు? రోగం తెచ్చుకుంటున్నట్టు లెక్క. అర్థమైందా? నేను పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి బాగానే ఉన్నానుగా, యథార్థంగానే ఉన్నాను కదా అంటే దేవుడు దగ్గర నువ్వు అట్లా నిరూపించుకోగలిగినప్పుడు ఓకే ఓకే. కానీ నువ్వు దేవుని ఎదుట పాపం చేస్తూ రహస్యంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు కోపపడితే మనము మంచం ఎక్కుతాం. దాని స్తోత్రం కలుగునగాక. దాన్ని కోపపడి కొట్టి తిని అంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం చదవండి. దానిని ఏం చేశాను? ఆ వాక్యం తీసిన వాళ్ళు చదవాలి. దానిని కోపపడి నేను కొట్టి తిని కానీ తీయాల త్వరగా. దేవుని స్తోత్రం కలుగునగాక. కోపపడి కొట్టి తిని అంటే కోపం మొత్తికి దేవుడు కొడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్రియదేని బిడ్డల, కోపపడి దానిని కొట్టి తిని అయినను జాలి పడుతున్నాను అంటున్నాడు. అప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుందండి లేదా? యెషయా గ్రంథం పట్టుకుంది. కోపపడి దానిని కొట్టి తిని కానీ అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు కోపపడకుండా దేవుని చేత మనం దెబ్బలు తినకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. తీసావా? కోపపడి కొట్టి తిని. కోపపడితే దేవుడు కూడా కొడతాడు. మనుషులు కొడితే ఒక దెబ్బ తగిలిద్ది, అబ్బా అయ్యా అంటాం. దేవుడు కోపపడితే మనం మంచాన పడిపోతాం. మనలో నుండి శరీరంలో నుండి ఆరోగ్యం తొలగిపోద్ది, స్వస్థత కోల్పోతాం. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే లేచి, అర్థమైందా, ఎవరినెవరినో సంతోష పెట్టడం కాదు కానీ మనకి ఆయుష్ ఆరోగ్యం, చెప్పండి వాడితో, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలి. దాని స్తోత్రం కలుగునగాక. అయ్యా నీ దయ వలన నేను ఆరోగ్యంగా ఉండగలను, నీ దయ వలన నేను స్వస్థత పొందగలను, నీ దయ వలన నేను హ్యాపీగా ఉండగలను. నీవే నా జీవితంలో ఇంపార్టెన్స్ నాయన. నీకు విరోధమైన క్రియలు నేనేం చేయను నాయన అని దేవుని దగ్గర మనం ఆయన సమ్మతపరిచి ఆయన దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని మనం ఆ రోజు దినచర్యను ప్రారంభించాలి. దీని స్తోత్రం కలుగునగా. దేవుని కోపపరిచి మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడు కోపపడ్డాడంటే చాలా సమస్యలు వస్తాయి. హోషేయ గ్రంథం 7:1 చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 7:1 రాయబడింది, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. చూడండి, స్వస్థత కలుగు చేయాలనుకుంటున్నాను కానీ ఏం కనపడుతుంది? దోషమును చెడుతనమును కనపడుతుంది. నేను స్తోత్రం కలుగునగాక. ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు అయ్యో పాపం అది ఇదని చెప్పి మనం జాలి పడతాం. మేము కూడా వచ్చి ఏం చేస్తాం? యెషయా గ్రంథమా 60వ అధ్యాయం 10వ వాక్యమా చదవండి. అది కూడా 60:10 బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 verses 10. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని. ఆగండి. దేవుడు ఏం చేశాడంట? ఓ పిల్లోడు నిన్న ఏడుతా కనపడ్డాడు ఒక చోట. ఏంద్రా అంటే అమ్మ కొట్టిందండి అన్నాడు. ఈ లోపల అమ్మ పోతుంది, అమ్మ ఎందుకు కొట్టావు వాడిని అంతగా అంటే, యాడంటున్నాడు నా మాట, వాడు మాట అంటలేదన్నా. అందుకని ఈభూ విమానం మోతం మోగిపోయిందన్న. అల్లల్లల్లా అయ్యయ్యయ్యా అని రోడ్ల మీద కేకరేసుకుంటూ పోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా,
మనము స్వస్థత పొందాలి అంటే అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు దలంచగా, అంటే స్వస్థత కలుగు చేయాలనుకుంటున్నాను కానీ ఎఫ్రాయిం వారి దోషమును చెడుతనము నాకు బయలుపడుచున్నది. అదిగో స్వస్థత పొందాలి. ఇప్పుడు స్వస్థత కలుగు చేయాలని నేను అనుకుంటున్నాను కానీ ఏం కనపడుతుందంట? దోషమును చెడుతనమును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు నేను వాక్యరీతిలో చెప్తున్నాను అందరికీ, మనము దోషమును పాపమును చెడుతనమును లేకుండా ప్రతిరోజు హృదయశుద్ధి పొంది దేవుని ఎదుట కనపడితే దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని మీద మనం సనుగుతాం, దేవుడు నన్ను ఎందుకు కనికరించాడు, దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచడు, దేవుడు నన్ను ఎందుకు బాగు చేయడని. బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నిన్ను బాగు చేయడం ఆయనకి పెద్ద లెక్కేం కాదు, నిన్ను స్వస్థపరచడం ఆయనకి పెద్ద లెక్కేం కాదు. అర్థమైందా? నీకు ఆరోగ్యం ఇవ్వడానికి పెద్ద లెక్కేం కాదు. కానీ నువ్వు ఆయన కోపం పెడుతున్నావేమో, ఆయన ఎదుట ఏమైనా దోషాలు ఉన్నాయేమో, లోపాలు ఉన్నాయేమో మనకు మనం సరి చేసుకోవాలి, మనకు మనం సరిదిద్దుకోవాలి. ప్రభా, ఇదిగో ఈ బలహీనత రావడానికి నేను ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా దోషం ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా అని నీవు దేవుని దగ్గర నీ లోపాలు ఎత్తుకోగలిగితే, పాపము, దోషము, లోపము ఎప్పుడైతే నీ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే నీలోనికి స్వస్థత వచ్చేస్తుంది. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన బిడ్డ, నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. స్వస్థత పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎఫ్రాయిములో ఏముంది? దోషం ఉంది, చెడుతనం ఉంది. రెండోది, నా ప్రియమైన బిడ్డలారా, మనసు మార్చుకోవాలంట వాక్యం వినకపోతే. అంటే ఎందుకు మనలో కొన్ని బలహీనతలు వస్తాయంటే, ఒకటి పాపం వల్ల, దోషం వల్ల, రెండోది చెడుతనం వల్ల, రెండోది ఏంటంటే మనము వాక్యము వింటున్నాం, మనము దేవుని కార్యాలను కళ్ళతో చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఒక తెలియనటువంటి మార్పులోనికి మనం రావాలి. యెషయా గ్రంథం 6:10 రాయబడిందండి, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చూసారా? అంటే కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని మనం స్వస్థత పొందాలని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేవుని కార్యాలని కళ్ళతో చూడాలి. రెండవది, దేవుని యొక్క ఆ మాటల్ని చెవుతో వినాలి. మూడవది, అమ్మో ఈయన ఎంత గొప్ప దేవుడు, ఈయన శక్తి గల దేవుడు, అందుకని ఇలా జరుగుతున్నాయి, అందుకనే ఇంత ప్రభావం కనపడుతుందని మనం ఆ దైవికమైన శక్తిని గ్రహించి కళ్ళతో చూసి, చెవులతో విని మనము మార్చుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అమ్మో నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా, నీ ఎదుట నేనెంత ప్రభువా, నాలో ఏముంది ప్రభు అని మనలో కొవ్వు అంట. అక్కడ చూడండి, హృదయము క్రొవ్వు చేసి అంటున్నాడు. అంటే గర్వము అనే కొవ్వు, అహంకారం అనే కొవ్వు, అలాగే హెచ్చించుకునే కొవ్వు, ఈ కొవ్వు అంతా పోవాలి మనలో. దాని స్తోత్రం కలుగునగాక. కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, ఆ లోనున్న ఇదిగో అహంకారం, గర్వము, లేకపోతే హెచ్చించుకునే మనసుని ఈ కొవ్వంతా కరిగిపోతే ఆటోమేటిక్గా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీని బిడ్డలారా, కన్నులతో చూసి మనం ఇంకా మార్పు చెందారు. కొంతమంది చూడండి, దేవుడి కార్యాలను చూస్తూ ఉంటారు, ఇంకా మారరు. లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన బ్రతుకు, లోకానుసారమైనటువంటి క్రియలు, ప్రవర్తన గురించిన అజాగ్రత్త. అర్థమైంది, అమ్మో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇక నేను మారాలి, ఇక మారకపోతే కుదరదు అని పూర్తిగా దేవుడికి అప్పగించుకోకుండా ఇంకా అలాంటి అహంకారంతోనే, గర్వంతోనే నా జీవితం, నా ఇష్టం, నేను అన్నట్టుగా బ్రతుకుతారు. అప్పుడే దీన్ని పెట్టారా, దేవుడికి అవసరం దేన మనస్సు. మత్తయి సువార్త 11:28 ఉంటుంది చూడండి. ఏమన్నా తెలుసా? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను.
నేను సాత్వికుడను సాత్వికుడను ఆ, దీన మనసు గలవాడు దీన మనసు గలవాడను. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను సాత్వికుడను, దేవుని ఎదుట మోకాలు ఉంచినప్పుడు, ప్రభా నేను ఎంతటి వాడునయ్యా, నాలో ఏముంది ప్రభా, నేను బుడగ లాంటి వాడిని, చితికిపోతాను తెలియదు, ఎప్పుడు చితికిపోతాను తెలియదు, ఎప్పుడు పగిలిపోతాను తెలియదు, ఎప్పుడు రాలిపోతాను తెలియదని ఈ రీతిగా మనం దేవుని ఎదుట బాగా తగ్గించుకొని ఎక్కడ గర్వము అహంకారం లేకుండా దేవుని ఎదుట మంచి మనసుతో బ్రతికినప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడు? స్వస్థతనిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు రోగం రావడానికి 2 విషయాలు చెప్పాను. ఒకటేంటి దోషములు, తర్వాత చెప్పండి, ఒకటి పాపము, దోషము, చెడుతనము. దాని స్తోత్రం. మూడోది మారు మనసు పొందకుండా క్రీస్తు మనస్సు మనకు లేకపోయినప్పుడు కూడా మనకు స్వస్థత కలగదు. దాని స్తోత్రం కలుగునగాక. అప్రియ దేవుని బిడలారా, మహిమ గల దేవుడు, ఆయన శక్తి గలవాడు, అద్భుతాలు చేయవాడు, మహిమలు చేయవాడు. ఇప్పుడు స్వస్థత కలిగే మార్గం చెప్తాను. ఒక్కొక్కడిగా చదవండి, ఒక్కొక్కడిగా. ఎలా ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి నీకుంది, యేసయ్యా నీలో సర్వశక్తి ఉంది. స్తోత్రం. శక్తి ఉంది, శక్తి ఉంది, యేసయ్యా నీలో సర్వశక్తి ఉంది. బలవంతుడా, శక్తిమంతుడా, యుద్ధశూరుడా, విజయశీలుడా. అందరూ 5 నిమిషాలు మోకాలు పెట్టండి. ఈ వాక్యం మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా, ఎప్పుడు స్వస్థతతో, ఎప్పుడు బలంగా ఉండాలంటే ఎత్తుక్కోండి. నీలో లోపాలు వెతుక్కో, నీలో పాపాలు వెతుక్కో, నీలో దోషాలు వెతుక్కో, అవి ఒప్పుకో. ఆ చెడుతనం ఒప్పుకో, విడిచిపెట్టు. ఏముందయ్యా అడుగు. ఆయన ముఖములో చూడు, ఆయన ముఖములో చూడు. ఆయన ముఖ కాంతిలో మన పాపములు బయలుపరచబడతాయి, మన లోపములు బయట కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తల నొప్పారు, నీకు గుండెలు నొప్పారు, నడువులు నొప్పారు, ఏ జబ్బుతో బాధపడుతావు, ఏ రోగంతో బాధపడుతున్నావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు బిడ్డ. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆనాడు స్వస్థపరిచాడు, నేడు స్వస్థపరిచాడు, రాబోయే దినాలను స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? అడుగు, అడుగు. అయ్యా నన్ను స్వస్థపరచు, నా పరమ వైద్యుడా, నా పరమ వైద్యుడా, నా డాక్టర్, మై డాక్టర్, మై ఫిజికల్, నా డాక్టర్, నా వైద్యుడా, నన్ను స్వస్థపరచగలవు. ఇదిగో నీ ఎదుట నిర్దోషమైన బ్రతకాలనుకుంటున్నా, నీ ఎదుట తగ్గించుకొని ఉండాలనుకుంటున్నా. అయ్యా అహంకారం అనే కొవ్వు, గర్వం అనే కొవ్వు, హెచ్చింపనే కొవ్వు ఏమన్నా నన్ను తీసివేయి ప్రభు. అయ్యా నీవు సాత్వికుడవు, దేన మనసు గలవాడవు. అయ్యా నీకు స్తోత్రాలు. నాలో ఉన్న చెడుతనం తొలగించు, నాలో పాపం తొలగించు, నాలో దోషం తొలగించు. స్వస్థత నీకు కావాలా? ప్రార్థన చేయి. ఇప్పుడే బాగుపడాలా? ప్రార్థన చేయి. నీవు నీ పాపములు, నీ అతిక్రమములు, నీ దోషములు, నీలో ఉన్న చెడుతనమును ఒప్పుకుంటే నా దేవుడు గాయపడ్డ హస్తం నీ మీద చాపుతాడు, నేను స్వస్థపరుస్తాడు. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి యేసుని రక్తంలో. హల్లెలూయా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, కన్నీళ్లతో ప్రార్థన చేయి. ఈ లోపం ఉంది ప్రభా. ఏ లోపం? శరీర క్రియలన్నీ లోపం ఉందా? దోషం ఉందా? నేత్రాశ అనే దోషం ఉందా? నీలో రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కొట్టక మునిపే, ఆయన కోపపడక మునిపే, ఆయన నిన్ను మొత్తక మునిపే దేవుని ఎదురు తగ్గించుకొని, అయ్యా అయ్యా ఇదిగో ఈ పాపం ఉందేమో నాయన, నాకు తెలియపరచు, నన్ను నేను సరి చేసుకుంటా. అయ్యా దావీదు అంటున్నాడు ఏమని? నీ కాయస్కరమైన క్రియలు నా యందు ఏమన్నా ఉన్నాయేమో నాకు బయలుపరచయ్యా, నాకు తెలియపరచయ్యా, నన్ను నేను సరి చేసుకుంటాను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా,
ఇదిగో ఈ రాత్రి కాల వేళల్లో నువ్వు ఏ బలహీనతతో ఉన్నా ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. తండ్రి ఇదిగో ఈ బలహీనత ఉందయ్యా, దీనికి ఇదిగో ఈ లోపాలు ఉన్నాయా నాలో తెలియపరచు. ఈ రాత్రి కల్లో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, నీ లోపాలు తెలియపరచబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముట్టుకుంటే స్వస్థత, ఆయన ఆజ్ఞాపిస్తే స్వస్థత. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరిప్పండి, నోరిప్పండి. నా వైద్యుడవు నీవే, నా వైద్యుడవు నీవే, నా వైద్యుడవు నీవే. నా చూపులో పాపం, మాటల్లో పాపం, లోపాలు ఏమున్నా తీసివేయి ప్రభా. కడుగయ్యా, 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 కడుగు ప్రభా. అయ్యా నాకు అర్థం కావట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నేను యథార్థంగానే ఉన్నానని బ్రతుకుతున్నాను, నీతిగానే ఉన్నాను అనుకుంటున్నాను ప్రభా. నా దోషములను బట్టి, పాపమును బట్టి, చెడుతనమును బట్టి నాలో స్వస్థత లేదని మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ అవే గానుంటే నీ వాక్యముతో కడుగు, నీ రక్తముతో కడుగు, ఆత్మతో కడుగు. కడుగున ఆయన కడుగు ప్రభా. శుద్ధి చేసి నన్ను నింపు దేవా. పడు శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి అయ్యా సత్యముతో నిన్ను ఎట్లా అనుసరించానో నీకు తెలియదా? ఎంత యథార్థంగా ఉన్నారో నీకు తెలియదా? నేను మరణమైతే నిన్ను స్తుతించగలనా? నేను సమాధికి వెళితే నేను స్తుతించగలనా? నన్ను స్వస్థపరచయ్యా. సజీవులు సజీవీలే కదా నిన్ను స్వస్థపరిచేది. నేను మృతుడినైతే నిన్ను స్తుతించలేను కదా అని కన్నీళ్ళు విడిచి ప్రభు వైపు చేతులు చాపి, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవు బ్రతికిస్తే నేను బ్రతుకుతాను, నువ్వు స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుతాను, నువ్వు రక్షిస్తే నేను రక్షించబడతానని ఏడిస్తే నీవు కన్నీళ్ళు విడిచోట చూచి తిని, నేను నీ ప్రార్థన ఆలకించి తిని, నీవు కన్నీళ్ళు విడిచోట చూచి తిని, నీ ప్రార్థన ఆలకించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కన్నీళ్ళు విడిచుట చూచి తిని, కన్నీళ్ళు కారు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళు చూసి, నీ కన్నీళ్ళు చూసి, నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఓ రాబా ఖాతారాల, దేవుని హస్తం నీ మీద చాపపడుతుంది, దేవుని రక్త ప్రోక్షణ నీ మీద జరుగుతుంది, దేవుని మహిమ ప్రభావములు నిన్ను కమ్ముకుంటున్నాయి. సాతాను కట్లు తెగిపోవును గాక, దురాత్మ కట్లు తెగిపోవును గాక, పాపములు దోషములు యేసు రక్తముతో కడగబడును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన బాగు చేసే దేవుడు. బిడ్డ భయపడద్దు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీ కన్నీళ్ళు చూస్తున్నాడు ఆయన. అధైర్యపడద్దు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న లోపాలు ఉంటాయి ఒప్పుకో, చిన్న పాపాలు ఉంటాయి ఒప్పుకో, చిన్న తప్పిదములు ఉంటాయి, చెడు ఉంటుంది ఎక్కడో ఒప్పుకో. గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు నా దేవుడు.
చిన్నది ఒప్పుకుంటే గొప్ప కార్యం జరిగేది. హల్లెలూయా. కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నన్ను స్వస్థపరచెనే నా రోగములో, నన్ను స్వస్థపరచెనే నా రోగములో, వైద్యునిలా వైద్యములా నీ కృప. అవునవును, వైద్యునిలా శ్రమలైనా బాధైనా, శ్రమలైనా పడతాం కలిసి, బాధైనా కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, నన్ను వీడునా నీ కృప, నన్ను మరచునా ఆ కృప. హల్లెలూయా. రోగములు రావడానికి గల కారణాలు తెలుసుకున్నాం. వచ్చిన రోగాన్ని ఎలా ఉంటే దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. అయ్యా ఈ టెస్టిమనీస్ ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండము 15వ అధ్యాయం. ఇప్పుడు అందరూ శ్రద్ధగా ఈ మాటలు రాసుకోండి. ఇప్పుడు ఏదో నేను చెప్పిన తర్వాత మీరు వినేసి వదిలిపెట్టకూడదు. ఈ మాటలు ధ్యానించాలి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. వాక్యములు అంత పవర్ ఉందండి, అంత శక్తి ఉంది. ఆమేన్. ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉండాలి మనం. రోజు రోజు ఎలా ఉంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఎలా ఉంటే స్వస్థపడే మార్గాన్ని చూపిస్తాడని మనం వెతుక్కోవాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని, అది కూడా చూడండి, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పట్లు కొట్టడం గట్టి. దేవుడు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను. పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. నిన్ను స్వస్థపరచు యెహోవానే దేవుడు. హల్లెలూయా చెప్పండి. పక్కన వాళ్ళకు ధైర్యంగా చెప్పండి. సహోదరుడా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పండి. చెప్పండి. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? ఎప్పుడు స్వస్థపరుస్తాడు? ఇప్పుడు దేవుడు మాట్లాడినాం మనం. శ్రద్ధగా వినాలి. మైండ్ ఆడబెట్టి అనకూడదు వాక్యం. హల్లెలూయా. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా అంటే ఏంటి? మనసు పెట్టి లూది అలా వినాలా. లూది ఎట్టినదండి? శ్రద్ధగా విన్నది. దేవుడు ఏం చెప్తున్నాడు? ద గాడ్ స్పీక్ విత్ మీ. హౌ స్పీక్ విత్ మీ? ఎలా మాట్లాడుతున్నాడు? శ్రద్ధగా, ఇంట్రెస్ట్ పెట్టి వినాలి. దేవుని స్తోత్రం. రెండోది, ఆయన దృష్టికి హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది వాక్యం చెప్తుంటే ఏదో వస్తారు మందిరానికి, ఏడాడ తిరుగుతూ ఉండరు చూడండి. ఆ కంపలలో, ఆ చెట్లలో, ఆడ ఏడ కాసేపు కూడా కూర్చోలేరు. కూర్చుంటే ఒప్పుకోడుగా సాతనాడు. బాగుపడతావుగా. దేవుని స్తోత్రం. యెహోవా వాక్కు ఎట్టినాలి మనం? శ్రద్ధగా ఇంట్రెస్ట్ పెట్టినాలి మనం. దేవుని మాటలవి స్వచ్ఛమైన మాటలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బలమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, పుటము వేయబడిన మాటలు ఇవి. ప్రపంచంలో సత్యమైన మాటలు బైబిల్. ఎందుకనంటే నా ప్రియదిని బిడ్డలారా, సాక్షాత్తు దేవుడే తన భక్తుల ద్వారా రాయించిన వాక్కులు ఇవి. ప్రేరేపించి యెరూషలేం ప్రాంతంలో 1948వ సంవత్సరంలో కుమ్రాన్ అని ఒక గుహలో
పాత నిబంధన గ్రంథం మొత్తం చుట్టలు దొరికాయి. ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఆ గొర్రెలకు రాళ్ళు విసిరేస్తున్నప్పుడు ఒక రాయి పోయి ఎక్కడో ఆ గుహలో కుండకు తగిలింది. ఆ కుండ శబ్దం రాగానే పగిలిపోయినట్టు అనిపించింది. ఒక గుహ కనపడింది. ఆ గుహ పేరు కుమరాన్. ఏం పేరు చెప్పండి? ఆ గుహలోనికి వెళ్ళి చూడగానే పాత నిబంధన గ్రంథపు చుట్ట, ఏది కొన్ని వేల సంవత్సరాలది, దాని స్తోత్రం, అది దొరికింది. అదేదో పురాతన వస్తువు అని చెప్పి యెరూషలేము ఒక ప్రాంతంలో అది అమ్ముతున్నప్పుడు అది ఆ గొర్రెలు కాపల దగ్గర యూదులు చూసి, ఇది దేవుని యొక్క వాక్య, హిబ్రూలో రాసినటువంటి గ్రంథం అది. అలా ఒరిజినల్ ప్రతులు, ఒరిజినల్ అంటే ఆ రోజు ప్రవక్తలు ఒరిజినల్ సాక్షాత్ ఆ గుహల్లో ఉండి కనిపెట్టి ఏలియా ఎలీషా ఇలాంటి వాళ్ళు, దేవుని స్తోత్రం, చాలా భద్రంగా దాచినటువంటి. చూడండి, అదే టయాన అప్పుడే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అదే సమయంలో వీళ్ళకి గ్రంథం దొరికింది. అందుకని ఏదో కల్పించి రాసిన మాటలు కాదు, సాక్షాత్తు దేవుని యొక్క మాట అది, దేవుని స్తోత్రం. అందుకని దేవుని మాటలు వినేటప్పుడు మనం ఎలా వినాలి? దేవుని యొక్క వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది రోజు అదే తపన ఉండాలి మనకి. దేవుని దృష్టికి ఏమైనా మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని దృష్టికి న్యాయంగా బ్రతుకుతున్నామా? దేవుని దృష్టికి న్యాయమైనది ఏందన్నది తెలియదు అసలు చాలామందికి. మీకు తెలుసా దేవుని దృష్టికి న్యాయమైనది అంటే ఏంటి? చెప్పాలి ఎవరైనా మీరు. దేవుని దృష్టికి న్యాయం అంటే ఏంటి అసలుకి? మేకాల కూడా అంటాడు కదా, మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయ్యో అంటాడు. అసలు న్యాయం అంటే ఏంటి? మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? మీరు పగలంతా కష్టపడతారు, సాయంత్రానికి కూలి ఇవ్వటం న్యాయమా కాదా? అవునా కాదా? కష్టపడ్డవాడికి ఏమి ఇవ్వటం న్యాయం? కూలి ఇవ్వటం. అలాగే ఒక చెట్టు వేసాం, ఆ చెట్టు పెరిగినప్పుడు అది ఫలాలన్న ఇవ్వాలి, నీడనన్నా, అది న్యాయం. దేవుని స్తోత్రం. అంటే మానవులను దేవుడు సృష్టించాడు. మానవులను దేవుడు సృష్టించినప్పుడు దేవుని దృష్టికి న్యాయమైంది చేయటం అంటే అర్థం ఏంటి? దేవుడు ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించటం, అది న్యాయం. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు చేతులు ఇచ్చాడు, ఈ చేతులు తీసుకెళ్ళి పేకాట ఆడతానంటే అది న్యాయమా? ఈ చేతులతో ఇంకా ఏదన్నా దుష్కార్యములు చేస్తానంటే అది న్యాయమా? ఎవరన్నా పొడి చేస్తాను, చంపేస్తానంటే న్యాయమా? దేవుడు అవయవాలు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, దేవుడు నిన్ను సృష్టించాడు. దానికి న్యాయం చేయాలి నువ్వు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం కలుగునగాక. న్యాయముగా బ్రతకడం అంటే అదే. అయ్యా నాకు ఈరోజు ఇదిగో ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ ఎదుట న్యాయంగా బ్రతకడానికి నాకు జ్ఞానం ఇవ్వు. ఆయుష్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బ్రతికించే దేవుడు, కాపాడే దేవుడు. కానీ ఉపయోగపడేది ఎవరికి? లోకానికి. న్యాయమా? మన ఇంట్లో మేత మేసి బరిగొడ్డు ఇంకొకరి ఇంట్లో పాలు ఇస్తే అది న్యాయమా? దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆయనకు ఉపయోగపడటం న్యాయం. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన్ని స్తుతించడం, ఆయన మహిమపరచడం న్యాయం. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, ఆయన కొరకు అన్నట్టుగా ఉండటమే. అందుకనే రోమపత్రికలో రాయబడింది, వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. అంటే ఏంటి? దేవుని దృష్టికి వాళ్ళు న్యాయస్తుల అన్యాయస్తులు. ఇంత కష్టపడ్డా నేను, హల్లెలూయా, ఇంత కష్టపడ్డాను, దానికి తగిన ప్రతిఫలం ఎక్కడుంది? కష్టపడ్డోడికి, నా ప్రియమైన బిడ్డలారా, కష్టపడ్డోడికి జీతం అనేది అది హక్కు. అర్థమైందా? కష్టపడ్డోడికి జీతము దానం అనబడదు. దానం అంటే ఏంటి? కష్టపడకుండా ఇచ్చేది దానం. కష్టపడేవాడికి ఇచ్చేది వాడి జీతం. వాడు కష్టపడ్డాడు, మనం చెప్పిన పనులన్నీ చేశాడు, వాడికి కూలో జీతం ఇస్తాం. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం న్యాయంగా బ్రతకడం అంటే ఇది.
హల్లెలూయా. స్తుతించవు, మోకాల్లోంచవు, దేవుని మహిమపరచవు, నీ శరీరముతో ఇచ్చలవిడిగా బ్రతుకుతావు. నా శరీరం అంటావు, నా కండలు అంటావు, నా జ్ఞానం అంటావు. ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్లో నిన్ను మెంటలోని చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో నిన్ను పిచ్చిదాన్ని చేస్తాడు. ఆయన మైండ్ తీసేస్తే ఇంకేమైంది? పిచ్చిదాని అయిపోతావు. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఒక్క దెబ్బగా చంపేయగలడు. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణం కూడా పడదు నిన్ను బ్రతికించడం. గట్టిగా చెప్పండి. కానీ ఇప్పుడు ఆయన దృష్టికి న్యాయంగా బ్రతకాలి మనం. ఆయన ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ రీతికి మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే కదా దావీదు అలా వెతికి ఆయన దృష్టికి న్యాయంగా బ్రతికాడు. కాబట్టి నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అన్నది అర్థమైందా? దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. హల్లెలూయా. రెండోది ఇంకోటి విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు. ఆ భార్య భర్తతో కాపురం చేయటం అది న్యాయం. ఆ భర్త భార్యతో కాపురం చేయటం అది న్యాయం. కాదు, ఈ భర్తని కాపురం చేయని ఇంకొకళ్ళతో కాపురం చేస్తారంటే అది న్యాయం ఎట్టయిద్ది? అది అన్యాయం కదా. ఏం కాదు ఇంకొకరంటే అది న్యాయం ఎట్ట అవుతుందండి? కష్టపడింది ఒకడు, దాన్ని దోసుకునేది ఎవరు ఇంకోడైతే అది ఎట్ట న్యాయం అవుతుంది? ఇట్లాంటివి మనుషులలో జరుగుతున్నాయి కాబట్టి ఏం లేదు, స్వస్థత లేదు. దేవ స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తుంది, యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల. ఇప్పుడు ఆయన ఆజ్ఞలకు విధేయులై అంటే ఏంటి? చాలా ఉన్నాయి ఆజ్ఞలు. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. టకటక చూడకుండా చెప్తారా? నీ దేవుడని యెహోవాని తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. నీ దేవుడైన యెహోవాని తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపములో చేయకూడదు. ఇదిగో ఇది మరియమ్మ బొమ్మ, ఇది యేసయ్య బొమ్మ అంటే అది విగ్రహారాధన కాదా? అది తప్పే. అసలు దేని రూపం చేయకూడదురా బాబు అంటుంటే మా యేసయ్య మా మరియమ్మ అంటే ఎట్టా? తప్పు మీరే చేస్తా అన్యుల్ని ఎట్లా విమర్శిస్తారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చదవండి వాక్యంలో, దేని రూపమునైనను విగ్రహమే చేయకూడదని చెప్తుంది. బాధ కలిగినా బాధ కలకపోయినా నా ప్రియ దేని బిడ్డలారా ఉన్న సత్యం అది. అర్థమైందా? విగ్రహమే చేయొద్దు. తల్లి విగ్రహం, తండ్రి విగ్రహం, అసలు విగ్రహమే చేయకూడదు. క్రైస్తవులలో ఉన్నటువంటి లోపాలు చాలా సరి చేసుకోవాలి చాలామంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. పైన ఆకాశం అందేగానంటే సూర్యుని విగ్రహం, చంద్రుని విగ్రహం, నక్షత్రాల విగ్రహాలు చేయకూడదు. కింద భూమి అందే గాని భూమిలో ఉన్న మనుషుల విగ్రహం, చెట్ల విగ్రహం, కొండల విగ్రహాలు ఇట్లాంటి చేయకూడదని వాక్యం చెప్తుంది. తర్వాత పాకే పురుగులు, ఎగిరే పక్షులు, మృగాలు. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా, నీకెందుకు నోరు మూసుకొని పోవాయి అంటే పోతాంలే, పోకుండా ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. వాక్యములో ఉన్నదే ఉన్నట్టు చెప్తున్నాం. దేవుని స్తోత్రం. బ్రతుకు అట్లానే. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నా ఆజ్ఞల చొప్పున, అక్కడ ఏమనుంది? ఆజ్ఞలకు విధేయులై నా కట్టడలన్నిటినీ అనుసరించి నడిస్తే నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. చతురు పైకి ఎత్తి గడ్డిగా చెప్పాలి. ఎన్నో జరుగుతున్నాయి లేండి లోకంలో. అర్థమైందా? ఎన్నో పాపాలు నా ప్రియమైన బిడ్డలారా. అన్ని వర్గాలలో, అన్ని సొసైటీలలో ఉన్నారు ఇట్లాంటి దౌర్భాగ్యులు. అర్థమైందా? క్రైస్తవ్యం మనమే గొప్ప అనేది ఏం లేదు. మన దాంట్లో కూడా ఉన్నారు దొంగలు చాలామంది. దాని స్తోత్రం. పేర్లు పెట్టుకుంటారు, జోసప్పు, పరిశుద్ధరావు, పేతురు, బోతురు అని పెట్టుకుంటారు. కానీ ఈ విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు అవిధేయులు ఉన్నారు, కట్టడలు మీరే వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటిని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు మనిషికి రోగం వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు, అవన్నీ చేయకుండా ఉంటే ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అట్ట కరెక్ట్గా ఉండండి రా మనుషులారా, నరులారా, మీకు మీదకి అసలు ఏ రోగమో రానియను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబద్ధాలు ఆడతాడా దేవుడు? ఆడదప్పుతాడా? క్రైస్తవులు కూడా విగ్రహారాధన మానుకోవాలి.
దాని స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చేస్తాం ఇష్టం చేసుకో, కానీ బైబిల్ కాస్త చూడు, వాక్యాన్ని చూసుకో. అర్థమైంది? దానికి వ్యతిరేకంగా చేసుకుంటే నీ ఇష్టం, నీ కర్మ అది. కానీ వాక్యం చెప్తుంది ఏమనంటే ఆయన ఆజ్ఞలకు మనం ఏం కావాలి? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద భూమి కింద నీళ్ళ అందే గాని మనోళ్ళకి బుద్ధి ఉండదు. వాళ్ళు వీళ్ళండి, వీళ్ళండి, ఈ చేస్తున్నా నువ్వెవరు అటైతే, ఈ చేస్తున్నా వీళ్ళు ఎవరు అటైతే, నువ్వు కూడా ఆ కేటగిరీగా. దేని రూపములో చెయ్యకూడదు. మేమేం మొక్కట్లేదండి, ఊరగా పెట్టుకున్నామండి, అది కూడా తప్పు అంటున్నాడు అక్కడ. చదవండి, చదువు, బైబిల్ చదువు. దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. గుండెలు బగులుతున్నాయి మీకు. దాని స్తోత్రం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఉన్న వాక్యం ఉన్నాడు చెప్తాం అంతే. దాని స్తోత్రం. అక్కడ అదే కదా, చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. అది అసలు తర్వాత సంగతి. సాగిలి పడేది, పూజించేది అది తర్వాత విషయం. ముందు అసలు ఏమో అన్నాడు, డోంట్ క్రియేట్ ఎనీ ఐడిల్. హల్లెలూయా. బిఫోర్ యూ డోంట్ క్రియేట్ ఎనీ ఐడిల్. ఏ విగ్రహాన్ని కూడా యాజ్ ఫర్ మ్యాన్, యాజ్ ఫర్ ఎనిమల్స్. అర్థమైందా? యాజ్ ఫర్ చాలా ఉన్నాయండి, దానిలాగా దీనిలాగా దేనిలాగా చేయకూడదు. దాని స్తోత్రం. అఖిల బ్రహ్మాండమును కలుగు చేసిన మహాదేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకు ఎలాంటి మందిరాలు కడతారు? దాని స్తోత్రం కలుగునగాక. ఇది మొదట ఆజ్ఞ అనుకోండి. రెండోదేంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా అంటే ఈ మధ్య ఏదో సినిమా పాట వస్తుంది, ఒక మార్గంలో పోతుంటే, ఓరే దేవుడా, ఓరి దేవుడా. ఏంటి చెప్పండి అండి. ఓరి దేవుడా, ఓరే మాయ దేవుడా. ఎడ తిడుతున్నారు చూడండి. నిజంగా దేవుడు మనుషులను చూసి పిచ్చోడు అనుకుంటారు. పిచ్చోళ్ళు. ఒకసారి నేను పేరిచ్చారులో ఉండి పిరంగపురం మీదకి వస్తున్నా, కరెక్ట్ కార్నర్లో నిలబడ్డాడు ఒక డ్యూటీ చేసే వాచ్మెన్ లాగా. రాయి తీసుకుని ఇట్లా అన్నాడు. లేనిపోయింది, నాకు వేస్తాడే అనుకుని మన కారు దాటిపోయింది, వెనకాల లారీకి తగిలింది. దేవుని స్తోత్రం. వాడు దిగి పిచ్చి అంత వదిలిచ్చాడు. హల్లెలూయా. చదువు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని నామం పరిశుద్ధమైనది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవుడు నామం. అందుకనే బైబిల్లో పాత నిబంధనలో యెహోవా అన్నారు కదా, క్రొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఎక్కడన్నా ఉందా? మీరు ఏమన్నా చూడండి. లార్డ్ అని ఉంటుంది, ప్రభువు. చెప్పండి, ప్రభు అని. యెహోవా అనే పలకటానికి మనం యోగ్యులము కామని ప్రభు అని పెట్టారు. ఎందుకనంటే యెహోవా అనటానికి మనం, అది పరిశుద్ధమైన నామం అని వాక్యంలో రాయబడింది. యెహోవా నామాన్ని ఎట్ట ఉచ్చరించకూడదంట? వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించుము. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? కుమారులు కుమార్తెలు చేతులు ఎత్తండి. పిల్లలారా, పెద్దోళ్ళు కూడా. మా అమ్మ మా నాన్న ఉన్నారయ్యా ఇంకా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే పోవాలనుకుంటా, వద్దు, ఉండాలి. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. హల్లెలూయా. తల్లిని తండ్రిని ఏం చేయాలి? తిట్టకూడదు. దాని స్తోత్రం. సామెతలు ఏమన్నదంటే, తల్లిని తండ్రిని దూషించు వారి యొక్క దీపము. ఎగరో తల్లిని తండ్రిని దూషించు వారి యొక్క, మన పని మంది, ఎవడు పని వాడిది. స్తోత్రం. తల్లిని తండ్రిని సామెతల దూషిస్తే వాడిని ఏం చేయాలి? కారు చీకట్లు అంటే భయంకరమైన శోధనలో వాడి జీవితం నాశనం అయిపోద్ది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులను, మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు ఒక్క విషయంలో నాకు బాగా నచ్చాడు. ఆయన ఎందుకు నచ్చాడంటే, సంవత్సరం ఆయన పుట్టినరోజున
వాళ్ళ తల్లి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కుతాడా లేదా? ఏమో అంటున్నావు, దాని స్తోత్రం. అవునా కదా? అంటే మాత పిత తల్లిని తండ్రిని సన్మానించాలని అసలు ఈ సత్యం ఎక్కడి నుండి నేర్చుకున్నారు? బైబిల్ నుండే. దాని స్తోత్రం కలుగునగాక. బైబిల్ వాక్యంలో తల్లిదండ్రులు దూషించమని లేదు, ఎక్కడ బాధ పెట్టమని లేదు. ఎందుకనంటే తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి, వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈ మధ్య ఒక అబ్బాయి చాలా అభినందించవలసిన విషయం అండి. వాళ్ళ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తే తల్లిదండ్రులు చాలా ముసలోళ్ళు అయిపోయారు. కావిడి తెలుసు కదా, ముందు ఒక గంప వెనక ఒక గంప, 2 గంపలు కట్టుకొని ఆ ప్రాంతంలో పనులు లేవు, బ్రతకడానికి ఆహారం లేదు, ఊరు వలస వెళ్ళిపోతున్నారని ఏం జరిగిందంటే అందరు వెళ్ళిపోతున్నారు. ఆ ఊరికి బస్సులు కానీ ఆటోలు కానీ ఏమి రావు. తల్లిదండ్రులను ఇంచుమించు 113 కిలోమీటర్లు దేని మీద తీసుకెళ్ళాడు? కావుడి మీద తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొక ప్రాంతంలో ఇంకొక వీడియోలో ఏముందంటే బ్రతుకున్న తల్లిని గొయ్యి తీసి నెడుతున్నారు లోనికి. ఆమె వద్దయ్యా, నన్ను నెట్టమాకండి అయ్యా, బతుకున్నప్పుడే సంపొద్దయ్యా అంటుంది. చూడండి, అంటే మనుషులు రాను 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 అనేక రోగాలకి పాలై ఎందుకు పోతున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేస్తున్నారు? వీళ్ళు మీరిపోతున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. పాపం ఆ గొయ్యి తీసి గొయ్యిలో నెడుతున్నాడు ఇట్ట. ఆమెమో పాపం ఎట్టి, ఆ కాలం నాటి భోజనం కదా అది, పవర్ కదా, ముసళ్ళైనట్టు నడుతుంది. వద్దయ్యా, నన్ను ఏమాకండి అయ్యా, దాంట్లో దిగు అంటే లోన పడితే ఏమేయాలని? పట్టేసి పొడ్చాలని. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ భార్యని పస్తు పెట్టు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పస్తు పెట్టొద్దు. చాలామంది చూడండి ఎటు చూస్తున్నారు, రేపు నుండి మా ఆయన అదే చేస్తాడన్నా అని. గట్టిగా చెప్పాలి. ఒక పూట నీ భార్యని పస్తు పెట్టు, నువ్వు పస్తుండు, వాళ్ళు పస్తు పెట్టకూడదు. ఎందుకంటే పసిపిల్లలతో సమానం. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియదిని పెట్టలారా, ఇంత దుర్మార్గం దేశాల్లో ఎందుకు ఎన్ని కొనసాగుతున్నాయంటే తెలియక చిన్న చిన్న విషయాలు ఎన్ని. దాని స్తోత్రం కలుగునగాక. ఈ ఆడవాళ్ళు వస్తారు మధ్యలో తగులుకున్న వాళ్ళు వీళ్ళందరూ, ఈ కోడలు వీళ్ళందరూ. మీ అమ్మను చిన్నవాడు మీ తమ్ముడి కాడికి పంపి, మీ అమ్మని మీ అన్న కాడికి పంపి, ఎట్ట ఉంటుందిలే ఒక మూల మూతిట్ట పెట్టిద్ది, మొదలని ఏ మూతి ముంగిసి మొహం, ఎలిగేలాక మళ్ళీ ఏమైతే తొండమొహం అత్తట్టారు. అన్నం పెట్టాడు, ఇంకా ఆమెకెళ్ళి పెట్టా ఉండదు. వాక్యం చదువుతున్న వారులారా, కోడలను ఎట చూసుకుంది రూతు? ఎంతమంది తెలుసండి బైబిల్? కోడలనే అత్తనే, ఎవరినే? అత్తనే. కోడలను కూడా చూసుకుందిలే. ఏదైనా స్తోత్రం. కుమార్తెలారు అన్నదిగా, రైట్. అట్టంది అటైతే నవ్వుతున్నాడు నన్ను చూసి. హల్లెలూయా. చతుర్పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. రూతు ఉంది కదా, అత్తగా లోబడిందా లేదా? కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఓడువో కాదమ్మ కొద్ది నడువులు లేకపోతా, అట్టేం కుదరదు, తేరగొత్తి తినడానికి వచ్చిన ఇంట్లోకి నువ్వు పెట్టే తర్వాత సంగతి. కానీ ఆ మాట ఎంత బాధ కలిగి చేసిద్దంటే, దాని స్తోత్రం. కొంతమంది చెప్తారు మా అత్త ఎట్టన్నా అట్టానని. తెలుసు నాకు, వాళ్ళు గొనుగుడేం బాదు, వాళ్ళు మామూలు ఏం కాదు. అయినను దేవుడి వాక్యం మనకేం చెప్తుంది? అయ్యా జడ్జి అన్న మీకు అమ్మ ఉందా? ఇప్పుడు ఇద్దరు పోయారా? ఏందంత అంత సంతోషంగా చెప్తున్నావు? దాని స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు పోయారు అంటున్నాడు. ఏందో కష్టం అయిపోయిందిలే. కానీ అట్టయితే మా 3వ ఆజ్ఞ ఏంటంటే, తండ్రిని సన్మానించుము, నరహత్య చేయకూడదు. అమ్మ దాటిపోయావు. అది కాదు, 3వది విశ్రాంతి దినం. ఏ దినమో? 6 దినములు నీవు కష్టపడి నీ పని ఎంతయో చేయవలెను. రైట్. ఇప్పుడు 6వ దినము ఏది? 7వ దినం మీద చెప్పాలి. మీరు ఎక్కడ నుండి స్టార్ట్ చేయండి? సోమవారం నుండి స్టార్ట్ చేయండి.
సోమ మంగళవారం ఆదివారం నుండి స్టార్ట్ చేయండి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని. 6వది శుక్రవారం వచ్చింది. ఏ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు దేవుడు? ఏది ఆ రోజు? అది ఏ రోజు? శనివారం వస్తున్నారు అసలు చర్చిలకి, ఫోన్ చేస్తున్నారంట, అసలు ఎత్తట్లేదంట. ఏందిరా ఈడు గొడవ అన్నట్టుగా. నిజం, శనివారాలు పెద్దగా రావట్లే జనం. ఆదివారాలు అయితే మాత్రం మన చర్చికి ఎప్పుడు నేను కిటికీలో చూస్తున్నా. హల్లెలూయా. తీరా పైకి వచ్చి ఏడి పాస్టర్ గారు, ఏడి పాస్టర్ గారు అంటలా, పాస్టర్ గారు ఏడి చెప్పాను. ఏనేనమ్మా పాస్టర్ అన్న, ఆయన పేరు చెప్పాను. దాని స్తోత్రం కలుగున. ఏనే పాస్టర్ అంటే వందనాలండి అనబోయింది, ఈయన పైన ఉన్నాడు. దాని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే మాట్లాడతా ఏందమ్మా బ్యాగ్ అంటే, ఎప్పుడో ఇచ్చిన బైబిల్లే, ఇప్పుడు కాదు, ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు ఇచ్చారా బైబిల్, ఎప్పుడో ఇచ్చిన బైబిల్ అంటాను. దేని స్తోత్రం. శనివారం అంటేనా, శనివారం శని పట్టింది దరిద్రులకి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆడేమని రాయబడి చదవమ్మా? విశ్రాంతి దినం ఏ రోజు? 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. అంటే శుక్రవారం వరకే. ఇజ్రాయెల్లో ఇప్పటికి శనివారం హాలిడేనే అక్కడ. దేని స్తోత్రం. 6 దినాలు. 7వ దినము నీ దేవుడైన మీకు ఇప్పుడు డౌట్ అవుతుంది చూడండి. అటైతే ఆదివారం ఎందుకన్నా అందరం గెలి శనివారం చేద్దామని అనిపిస్తుంది. మళ్ళీ ఆదివారం ఎందుకు తీశారు అంటే, ఆదివారం ఎందుకు వచ్చిందంటే ప్రభు దినము. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచింది ఎప్పుడు? పునరుద్ధానుడై. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే 2 రోజులు ఇచ్చాడులే, 2 రోజులు పెట్టండి సెలవు, ఏమైంది కానీ 5 రోజులు చేసుకుంటే బతకలేరా? 6వ రోజు కూడా మింగాలనే డబ్బులు. దాని స్తోత్రం. మింగుతున్నారా? హల్లెలూయా. శనివారం పూట ఏ పని చేసినా రాళ్ళతో కూడి చంపమని ఉంది. అది తీస్తే అందరు వెళ్ళిపోతారు ఇప్పుడు కింద దిగి. హల్లెలూయా. నిజం. ఒక అతను అంట కక్కుర్తి పడ్డాడు, దానిలో చూస్తున్నాడు. హల్లెలూయా. కక్కుర్తి 15 సంఖ్యాకాండం 15:32లో 33 కక్కుర్తి పడి ఏం చేశాడు? అట్టబోయి అట్టబోయి ఇట్టొద్దాం అనుకుని పోయాడు. ఈలోపు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు మిస్ అయ్యాడు. వాడు విశ్రాంతి దినాన ఏమి అట్టడానికి పోయాడు? కట్టెలు ఏరుట చూచిరి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమున యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడవలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను. దేవుడే చెప్తున్నాడు చూడండి. సర్వ సమాజము పాళము యెహోవా చెప్తున్నాడు. అదే ఉందా మాట? దేవుడు ఏం చెప్తున్నాడు? వాడు మరణ శిక్ష నొందవలెను. 7వ దినాన. అందుకని దేవుడి దయవల్ల శనివారాలు ఎటుపోను నేను. దేవుని స్తోత్రం. శనివారం పూట నా ప్రియమైన బిడ్డలారా విశ్రాంతి దినము. అందుకనే మన పరిశుద్ధాత్మ పొందిన సంఘాలలో శని ఆదివారం 2 రోజులు దాదాపుగా ప్రార్థనలో ఉంటారు ఆత్మీయులైతే. కొంతమంది ఉదయం రాలేకపోయినా సాయంత్రానికి చేరుకుంటారు. దాని స్తోత్రం. ఎందుకనంటే శనివారం పూట బైబిల్ పండితులు చెప్పారు, అన్ని రోజుల కంటే ఎక్కువ కృప దొరికింది ఏ రోజు? శనివారమే. దాని స్తోత్రం. అందుకని నా ప్రియ దేని బిడ్డలు, ఈ మధ్యలో వచ్చిన శుక్రవారం ఉపవాసం అది ఇదని కాదు. శనివారం ఉపవాసముతో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడిపి పరిశుద్ధపరుచుకున్న ఆదివారం దేవుని మహింపరుచాలి అని పండితులు నియమించారు. దాని స్తోత్రం. అంటే పరిశోధించి అనుభవజ్ఞులు
హల్లెలూయా. రేపు శనివారం నుండి ఉంటారా? చూడండి అంటున్నారు. ఆహా అంటున్నారు ఏందో. సర్లే ఉంటే మీరన్నా ఉండండి. అడిగితే దానియాలు భయ్ అంతే. హల్లెలూయా. అట్లా ఉన్నాయి చాలా ఆజ్ఞలు. ఇంకా ఎన్ని నేను చెప్పాలంటే నాకు అది ఆ ఒక్కటే సరిపోయేటట్టుంది. దాని స్తోత్రం. అక్కడ విశ్రాంతి దినాన్ని పాటించాలి. తర్వాత నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. నరహత్య చేయకూడదు. ఇందాకే చెప్తున్నారు ఎవరు పాపం, మొక్కలు నరికారు అయ్యా పొలాన్ని చూడాలి. నరహత్య చేయకూడదంట. మనిషిని చంపడానికి ఇన్ని గుండెలు చూడండి మనిషికి. ఏ బేలుని చంపినా కయ్యను ఏమయ్యాడు? దేశదెమ్మరి. వాడి వంశం శపించబడిందా లేదా? కాకపోతే బుద్ధి చెప్పొచ్చు, కాకపోతే ఒక దెబ్బ కొట్టచ్చు, కానీ చంపకూడదు మనిషి. నరహత్య అన్ని పాపముల కంటే ఘోరమైన పాపం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, 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 దొంగిలకూడదు, ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిచరింపకూడదు. భార్య బతికుండగా ఇంకొక ఆమెను చేరకూడదు. భర్త బతికుండగా ఇంకొక అతన్ని చేరకూడదు. దీంతో నాకు కుదరట్లేదు, వీడితో నాకు కుదరట్లేదు అని నీకు నువ్వు విడాకులు తీసుకుని పోయేది కాదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరో ఒకవేళ వేరు చేస్తే ఏం చేస్తున్నట్టు? వ్యభిచరిస్తున్నట్టు. దేవుడు ఒకసారి జత చేసిన తర్వాత అన్ని భరించాలి. దాని స్తోత్రం. ఓర్చుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. అది వాక్యం చెప్పే సత్యం. హల్లెలూయా. మనిద్దరం కలిసి విడాకులు తీసుకుందామా? నీ దారి నీది, నా దారి. ఈ రోజున దుష్టులు దౌర్భాగ్యులు దేశాలని రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. ఏ మాత్రం అర్హత లేదు వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, బైబిల్ ప్రకారం రాజ్యాన్ని వెళ్ళటానికి అర్హత ఉందా? అర్హత లేవు. వ్యభిచారులు, దొంగలు ఈ రోజున రాజ్యాలను వెళ్తున్నారు. మన కర్మ. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతులుగా దేశాన్ని వెళ్తుంది ఇప్పుడు. దుష్టులు, దుర్మార్గులు, వ్యభిచారులు. ఎందుకనంటే ఇది వాళ్ళ లోకం. హల్లెలూయా. ఎందుకంటే అతి త్వరలో ప్రభు నీతి పరిపాలన చేయటానికి వస్తున్నాడు. హల్లెలూయా. పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువారిది ఏది ఆశింపకూడదు. ఈ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను. అంకనే ఉండలేండి. గాడిద, ఎద్దులు, గుర్రాలు, కోళ్ళు అన్ని చాలా ఉంటాయి. ఏమి మనము ఆశపడకూడదు. ఇది దేవుని ఆజ్ఞలంటే. తర్వాత ఇవన్నీ మనం కరెక్ట్గా చేస్తే ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. రెండోది నా ప్రీతిని బిడ్డలారా, వినటానికి మన చెవులు ఎప్పుడు కూడా ఎందాక చదివాం, మందముగా ఉండకపోతే, ఎప్పుడు దేవుని కార్యాలు చూడటానికి మంచి మనసు ఉంటే, మత్తయి 13:14 చదవండి. స్వస్థత పొందటానికి రెండవ మార్గం. త్వరగా సమయం లేదు కనుక నేను 5 నిమిషాల్లో మొత్తం చెప్పేస్తా. త్వరగా రాసుకోండి. స్వస్థత పొందటానికి ఆ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 13:14. మనస్సు తిప్పుకొని ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని వారి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారే హృదయమును క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు అంటే మనసు తిరగాలి. హృదయము కొవ్వు పట్టి ఉండకూడదు. ఇందాక చెప్పే కదా. వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారి కన్నులు మూసుకుంటున్నారు అంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే, మన దేవుని మాటలు శ్రద్ధగా విని జాగ్రత్తగా ఆయనలాంటి తగ్గింపు, వినయ, విధేయతలతో బ్రతకాలి. 2, 3, దేవుడు మనల్ని ముట్టుకుంటే మనకు స్వస్థత. దేవుని స్తోత్రం. మత్తయి 14:35-36 వాక్యం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35-36. అక్కడి జనులు
మిగతా వాళ్ళందరూ మనసులో చదువుకోండి, ఒక్కరు మైకులో చదవండి. అక్కడి జనులు ఆ ఆయనను గుర్తుపట్టి ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ చెంగు ముట్టినంతలోనే బాగుపడితిని. ఎవరు చెంగు? యేసయ్య చెంగును ముట్టుకున్నారంట. ఇప్పుడు ఈ రోజున ఆయన పాదాలను ముట్టుకోవాలి. నువ్వు రోజు ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను ముట్టుకుంటే, ఆయన నిన్ను ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. చతుర పైకెత్తి గడ్డగలు చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వీరిని నీవు నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకుంటే ముట్టిన వారందరూ ఏమైపోయారు అంటే ఏంటి దాని అర్థం? ఏకాంతంగా కూర్చొని జాగ్రత్తగానండి, ఈ మర్మం కూడా చెప్తా అన్నా. మనం స్వస్థత పొందటానికి ఆయన ముట్టుకోవడానికి ఆయన ఎట్లా మనకి కనపడతాడు అది ఇది అనేది ప్రశ్న. బైబిల్ వాక్యం ఏమనుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటామో వెంటనే మన దగ్గరికి వస్తాడు ఆయన, మన ముందే నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, నా దగ్గరికి వస్తాడు దేవుడు. అది పక్కన మార్కు ప్రార్థన చేస్తాడు, అక్కడ కూడా పోతాడు. అంటే ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఆయనకి కొన్ని స్వయం కేంద్రాలు, కొన్ని మిలియన్ల కోట్లు ఉంటాయి. దేవుని స్తోత్రం. స్వయం కేంద్రాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, అక్కడ యాక్సిడెంట్ కాబోతున్నటువంటి వ్యక్తిని బాగు చేస్తాడు, ఇక్కడ రోగ్యం ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తాడు, అక్కడ ఉరేసుకోబోయే వాళ్ళని బ్రతికిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఆమె ఆయన ఎవరు చెప్పండి? సర్వాంతర్యామి. ఇప్పుడు ఆయన ముట్టుకోవటానికి మనకి ఎలా సాధ్యమవుతుందంటే, మోకాలుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ముందు నిలబడతాడు. దాని స్తోత్ర. యాకోబు మోకాలు ఉంచితే ఆయన ముందు నిలబడలేదా? నన్ను దాటిపోని నన్ను వదలరా అంటున్నాడు, అన్నాడా లేదా? నన్ను వదిలా అంటే నేను వదలను, నన్ను ఆశీర్వాదించితేనే తప్ప అన్నాడు. దాని స్తోత్రం. గుడ్డివాడు కేకలేస్తే దాటిపోయాడా? హల్లెలూయా. దాటిపోయేవాడు కాదు మన దేవుడు. అందుకని ఆయన ముట్టుకుంటే స్వస్థత. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చదవండి. దాన ధర్మములు చేసిన స్వస్థత కలిగిద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది చేయరు క్రైస్తవులు చాలామంది. దాన ధర్మాలు కూడా చేస్తే స్వస్థత కలిగిద్దని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 58:8, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము అన్నాడు. దేవుని స్తోత్రం. చదువమ్మా. దిక్కుమాలిన పేదలను ఇంటి చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే ఉపవాసాలలో ఇది కూడా ఒక ఉపవాసం అంట. దీన్ని కూడా ఉపవాసం అని చెప్పాడు దేవుడు. స్తోత్రం. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఏదన్నా బాగలేని వాళ్ళు ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, అయ్యా నాకు బాగలేదు, దేవా నన్ను కనికరించాయా అంటాం. మంచిది, ఆయన పాదాలు పట్టుకుంటాం, మంచిది. ఆ సమయంలో మనలాగా ఎంతమంది బాధపడుతున్నారు, మనలాగా ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, మనలాగా ఎంతమంది రోగాల్లో ఉన్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది, మనకేమో మోపులు ఉన్నాయి, వస్త్రాలు లేని, కనీసం 2 జతల బట్టలు లేని వాళ్ళు కూడా ఎంతోమందిగా ఉంటారు. మనకైతే తినడానికి సమృద్ధిగా ఉంది ఆహారం, లేని వాళ్ళు ఎంతోమంది కనపడుతూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు చర్చి దగ్గరికి, అయ్యా ఆకలి అవుతుంది, అన్నం పెడతారా అన్నాడు. మనోళ్ళు కొంతమంది వద్దులే, లేదులే అది అన్నారు. లోనకి పిలిచా నేను, కూర్చో. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. పెట్టండి అయ్యా, కొద్దిగా కవర్లు అయ్యా, నేను తర్వాత బయట పోయి తింటాను. ఏం పర్వాలేదు, తిను. ఇస్త్రాకేసి పెట్టి చాలా అంటే చాలా అయ్యానికి పాపం తింటానే కళ్ళ నీళ్ళు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మనకి ఎక్కువైతే పాసిపోతే మనం పడేస్తున్నాం. ఆ
పాడైపోయిన అన్నం కోసం కూడా చేజాపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకనే కీర్తనలో కూడా ఒక మాట ఉంటుందండి, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, రోగశైలలో యెహోవాయే వాడిని స్వస్థపరచుడు. ఇందా 40వ కీర్తన అట్టుకుంది, 41:3. అది బేదలను కటాక్షించేవాడు, గేదలను కాదు. బీదలను దేవుని స్తోత్రం. కటాక్షించువాడు ధన్యుడు. గేదలను కటాక్షిస్తారు అంటే ఏంది అర్థం కాలేదా మీకు? గేదెలు అంటే ఉన్నోళ్ళని. దేవుని స్తోత్రం. భేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగించవు. రోగశయ్య మీద నీవు అక్కడ రోగశయ్యల మీద యెహోవా వానిని ఆదరించును. రోగాలు వచ్చినప్పుడు ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. వారానికి ఒక్కసారి అని ఎవరికైనా సహాయం చేయాలిగా, కనీసం ఎప్పుడైనా గుంటూరు వెళ్ళేటప్పుడు నేను చిల్లర బోలర్ తీసుకొని పోతుంటాను. ఎందుకని అక్కడక్కడ పాపం ఒక పెద్ద ఆయన ఎక్కడది ఆ సర్కిల్ దగ్గర నిలబడి కండవతో అంటాడు కార్ని. నేను అన్నాను ఒకసారి, కండవతో అట్లా కొట్టవద్దు, ఇట్లా పక్క ఏం చేస్తావు, ఏ మందులకు డబ్బులు లేవయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. గమనించి మనం సహాయం చేస్తే, మనం రోగులమైనప్పుడు ఆ పుణ్యకార్యం మనకు స్వస్థతగా మారుతుంది. దేవుని స్తోత్రం. కొర్నేలి కూడా చూడండి, బహుగా దాన ధర్మములు చేసేవాడు. హల్లెలూయా. నేనే తినాలి, నా పిల్లలే తినాలి, నేనే మింగాలంటే అటు ఇటుగా ఉండిపోతాం. దేవుని స్తోత్రం. భేదలు కనబడినప్పుడు చేయగలిగినది ఏదో ఒకటి మనం సహాయం చేయాలి. జాన్ వెస్లీ అని ఒక దైవజనుడు 17వ శతాబ్దంలోనో 18వ శతాబ్దంలో ఉండేవాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు గుర్రం మీద సాలువ కప్పుకొని. రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి చలికి ఉనిగుతూ ఉన్నాడంటే, వెంటనే ఆయన సాలువని సగం చేసి ఆయన కప్పి అంటే చించి సగం ఆయన కప్పుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్ళి మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో వేలాది కోట్లాది దేవదూతల మధ్యలో యేసు ప్రభువారు సగం శాలువ కప్పుకొని దిగుతున్నాడు అంట. దేవుని స్తోత్రం. దేవదూతలు అడుగుతున్నారంట, అయ్యా సగం శాలువే ఉంది, ఇంక సగం మీద అయ్యా అంటే, నా కుమారుడు నాకేమి ఇచ్చాడు? సగమే ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నా కుమారుడు నాకు సగమే ఇచ్చాడు. హల్లెలూయా. అది నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. అందుకని ఎబ్రిల్కి రాసిన పత్రికలో దాన ధర్మములు చేయుట మరవకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ఉంటుంది. దాని స్తోత్రం కలుగును గాక. మీరు టార్గెట్ చేయండి, వారంలో కనీసం ఒక 100 రూపాయలైన ఎవరో ఒకరికి, పేదోళ్ళకి ఎవరో ఒకరికి 13, 16 నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదము. కాదమ్మా, అది 16. అదే ఉపకారములు ధర్మములు చేయ మర్చిపోకుడి. అసలుకి ధర్మాలు చేయడం మర్చిపోకూడదంట. గట్టిగా చెప్పండి. మా నాన్న చిన్నప్పుడు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద ఇచ్చేట అంటాడు. స్తోత్రం. ఆయన ఇంకా అభక్తుడు కదా, పెట్టేవాడు. పెట్టి కుక్కను పిలుస్తాడు, ఆడన ఉందేమన్నాను. నేను ఎందుకు నీకు ఆ పిచ్చి అంటే, మనం తింటున్నాం, మనలాంటి వాళ్ళు 10 ముద్దలైతే దానికి కడుపు నిండిద్ది. దాని స్తోత్రం. ఏదైనా ఒకప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ధర్మంగానే బతికారు కదా ఎక్కువగా, అవునా కదా? ఈ రోజున నా ప్రియతిని పెట్టారు, అది మనుషుల్లో కనపడట్లేదండి. వారిలో 100 రూపాయలు చేయండి సహాయం ఎవరో ఒకరికి, ఆ దారిని పోయేది అంటే తాగుబోతులకు వద్దు. దాని స్తోత్రం. ఈ మధ్య ఒక తాగుబోతు డూక్కుంటా, పాస్టర్ గారు నేను కైకలూరు వెళ్ళాలా ఏదో ఊరు చెప్పాడు, భీమవరం ఏదో ఊరు, ఇది అని నేను చెప్పాను. ముందు బయటికి పోతావా నెట్ అయిపోంటావా అన్న. ఫుల్లు దాగొచ్చి అట్లాంటి వాళ్ళకి కాదు, భేదాలు అంటే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఎవరు ఏంటన్నది. కానీ అలా చేసిన వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది? తొందరగా స్వస్థత. 4వది, ఈ రోగాలు వచ్చినప్పుడు గద్దించాలంట. ఏం చేయాలి? నాకు రోగం వచ్చింది అనకూడదు. యేసునామములో ఏం చేయాలి? మత్తయి సువార్త 17:18 యేసు రక్తమే జయం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పరే. ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. 12 గంటల దాకా ఉంచుతాయి ఈరోజు. ఆమేన్. చూడండి అక్కడ చూస్తున్నాడు, వామ్మో అంటున్నాడు ఆంధ్రయ్య. ఉందామా 12 గంటల దాకా? హలో చెప్పాలి గట్టిగా. మీరున్నా నేను ఉండనులే, తొందరగా వెళ్ళాలా.
చదువు మత్తయి సువార్త 17:18. అంతటా యేసు ఆ ఆ దయ్యమును గద్దింపగా వానిని వదిలిపోయిను. ఆ ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతను పొందారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బా బాగా కొడుతున్నారులే. అంతేనా? పాజిటివ్ కొట్టండి. ఆమె మీ ఎదవ సప్పట్లుగా దోమలు కూడా చావట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్ట కొట్టాలి? యేసునామము ఆమె. ఒకసారి ఈ పాట పాడుతుంటే యేసునామం దెయ్యం చేయమంటుంటే నా పక్కన ఒకటి యేసునామము దెయ్యం అంట. జయమంటలా దెయ్యం అంటుంది. ఇక్కడ చూసా. ఏమన్నావమ్మా? అదే నాన్నయ్య దెయ్యంగా తల్లి జయం చెప్పండి ఏంటి? జయం. ఇప్పుడు మీరు కూడా పాట పాడుతారు. నాకు దయ్యం అన్నట్టు పడుతుంది. యేసునామము సాతాను శక్తులు ఆమేన్. యేసునామము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునామములో 17 చదవండి. యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు అక్కడ చూడండి. ఒక అబ్బాయికి పిడుసు వచ్చాయి. అది ఆ కాంటెస్ట్ మొత్తం అదే. అయితే శిష్యుల దగ్గర తీసుకొస్తే అది పోలా. యేసు ప్రభువారు గద్దించాడంట. యేసు నామములో దేని స్తోత్రం. కొన్ని రోగాలని అమ్మమ్మో అయ్యయ్యో అంటే బాబాయి యేసు నామములో ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. యేసు నామం చెప్పండి. యేసు నామములో జ్వరం పోవును గాక. యేసు నామములో తలనొప్పి పోవును గాక. యేసు నామములో కిడ్నీలో రాళ్ళు పడిపోవును గాక. గద్దిస్తే కూడా ఏం కలిగింది అక్కడ చెప్పండి? ఉందా లేదా? ఇప్పుడు యేసునామం చెప్పండి గట్టిగా. యేసునామం. ఆత్మ అభిషేకముతో నింపబడి ఆ నామం వాడాలి. మాంత్రికుల్లాగా మనం మాట్లాడకూడదు. వాళ్ళు పవర్ లేకుండా యేసునామం అంటే వంగబెట్టి గుద్దిని ఏంటి శక్తులు వంగబడి గుద్దితే బట్టలని చిరిగిపోయినాయి అంట. అభిషేకముతో నింపబడి వదిలిపోయిందా లేదా? అభిషేకముతో నింపబడి గద్దిస్తే వెళ్ళిపోతుంది. దాని స్తోత్రం. రోగమాపో, బలహీనపరచు దయ్యమాపో. నడుముంగిపోయింది ఒక ఆమెట్ట. ఆ బలహీనపరచు దయ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. ఆ బలహీనపరచు దయ్యాన్ని గద్దించినప్పుడు అది వాడిని వదిలిపెట్టి యేసునామంలో పోయిందంట. దాని స్తోత్రం కలుగును గాక. యేసునామం అన్నాడు గట్టిగా. మోకాళ్ళ మీద ఉన్నానండి. ఒకసారి మోకాళ్ళ మీద ఉన్నానండి. మీలో చాలామంది ఆవలిస్తున్నారు. అదేంటి దరిద్రపాత్మ ఉన్నట్టుంది మీ మీద అంటున్నారు. బాగా అభిషేకం రావద్దు మీకు. యేసు రక్తం చెప్పు. ఆమేన్ ఆమేన్ చెప్పు. యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు రక్తం, యేసు నామం, యేసు రక్తం, యేసు నామం. గట్టిగా యేసు రక్తం, యేసు నామం, యేసు రక్తం. బలహీనపరుచాత్మ పో, దురాత్మ పో, అపవిత్రాత్మ పో, రోగాలు తెచ్చిపెట్టే ఆత్మ యేసునామములో, యేసునామములో. రిబాలా కర్రా బాబా బాబా హుర్రా బాబా హుర్రా బాబా షలా వెళ్ళిపో. యేసునామములో, 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 యేసునామములో. అది ఏ మూలం ఉన్నా ఎక్కడ ఉన్నా అది బయటికి వెళ్ళిపోతే యేసునామములో. దేవుని స్తోత్రం కలుగునగాక. కూర్చోండి. ఇదిగో ఈ పవర్ కలిగిన ప్రార్థన మీరు చేయాలా. రోగాన్ని దయ్యాలను బతిలాడకూడదు, గద్దించాలి యేసునామములో.
అక్కడ గద్దించగా చిన్నవాడు కింద పడిపోయి ఏం పొందాడు? స్వస్థత నొందెను. స్వస్థత పొందెను. ఆమేన్. యేసు నామం పవర్తో చెప్పాల. అప్పుడు విడుదల కలిగితే స్వస్థత కలిగే మరొక మార్గం. మూడోది ఎన్నోది? నాలుగోది విశ్వసించాలి. 8:13 మత్తయి సువార్త. హల్లెలూయా. చివరిది ఇది. అంతటా యేసు ఇక వెళ్ళుము, అంతటా యేసు ఇక నీవు వెళ్ళుము, విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ చేతుల గడి పైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పండి. నా ప్రీతిని బిడ్డలారా, ఈ మధ్య చిన్న డౌట్ వచ్చింది నాకు. ఎందుకనో స్వస్థత విషయంలో చిన్న డౌట్. అంటే ఒక నొప్పి వచ్చింది నాకు ఇక్కడ ఈ ఏరియాలో. ఇదే నొప్పి ఉన్నటువంటి కొంతమంది బ్రెయిన్ ట్యూమర్స్ ఇట్లాంటి వచ్చినప్పుడు అట్లాంటి నొప్పి వస్తుంది అని చెప్పుకుంటున్నారు కొంతమంది యూట్యూబ్లలో. అక్కడక్కడ నాకు ఎక్కడో సందేహం వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సందేహిస్తున్నావు? నీ విశ్వాసాన్ని బలపరుచుకో. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? 2 రాత్రుల విశ్వాసం అభివృద్ధి చెందాలి, బలపడాలి.